జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాష అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. హిందీ భాషను వ్యతిరేకిస్తున్న తమిళనాడు సర్కార్ తమ సినిమాలను ఇతర భాషల్లోకి ఎందుకు డబ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ హిందీ భాష మాత్రం వద్దా అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ దేశ భాష అని చెప్పిన పవన్ కళ్యాణ్ హిందీని ద్వేషించాల్సిన అవసరం లేదన్నారు. హిందీ, తమిళ్, తెలుగు సహా దేశానికి అన్ని భాషలు కావాలని అభిప్రాయపడ్డారు. అయితే తమిళనాడు ప్రభుత్వం టార్గెట్ గా ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీనికి డిఎంకే నేతల నుంచి ఇటు సినీ నటుడు ప్రకాష్ రాజు నుంచి కౌంటర్లొచ్చాయి. ఈ నేపథ్యంలోనే హిందీ భాష అమలుపై పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ట్వీట్ ద్వారా తాను చేసే వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. అలాగే గతంలో హిందీని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజనం నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదంటే వ్యతిరేకించడం సరికాదన్నారు. తాను ఎప్పుడూ కూడా హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. దాన్ని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించానని క్లారిటీ ఇచ్చారు. జాతీయ విద్యా విధానం స్వయంగా హిందీని అమలు చేయలేదని, హిందీ అమలు విషయంలో తప్పుడు ప్రచారం వ్యాప్తి చేయొద్దన్నారు. ఇలా చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే బీజేపీ ఆపరేషన్ సౌత్ ముమ్మరం చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాల్లో కేవలం ఏపీలో మాత్రమే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది బీజేపీ. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిలోనూ విస్తరించాలని బలంగా కోరుకుంటోంది. ఇందుకోసం తమ నమ్మకమైన మిత్రుడు పవన్ కళ్యాణ్ వాడుకోవాలని చూస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఏపీలో కూటమి ఏర్పడటానికి, తద్వారా కేంద్రంలో అధికారం నిలబడడానికి కీలకమైన పవన్ కు మరింత కీలక బాధ్యతలు అప్పగించాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమ ఎజెండాను పవన్ కూడా ఆమోదించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కంకణం కట్టుకున్నారు. దక్షిణాది ఆలయాల సందర్శనతో పాటు ఇటీవల వివాదంగా మారుతున్న హిందీ భాషా విధానం పైన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకిస్తున్న హిందీని పవన్ వెనకేసుకురావడమే కాకుండా స్టాలిన్తో నేరుగా ఢీకొనడానికి సై అన్నట్టుగా సంకేతాలు పంపారంటున్నారు. హిందీ ప్రభావం ఉత్తరాది నేతల పెద్దరికాన్ని వ్యతిరేకించే తమిళులు పవన్ను వ్యతిరేకించపోవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. దక్షిణాదికి చెందిన పవన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక తన సమర్థతను నిరూపించుకుంటున్నారు. పాలనలో పట్టు సంపాదించడమే కాకుండా జనసేన పార్టీని ఓ ప్రణాళిక ప్రకారం విస్తరిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలోనూ తన ప్రభావం ఉందని చాటు చెప్పేలా అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో తెలంగాణ జనసేన పుట్టినిల్లు అంటూ ఆయన వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమేనంటున్నారు. బీజేపీ పెద్దల సూచనలతో 5 దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ప్రభావం చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినీ అగ్ర కథానాయకుడిగా పవన్ కు మంచి స్టార్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఆయనకు మంచి ఆదరణే లభిస్తోంది. దీంతో తమ టార్గెట్ చేరుకోవడానికి పవన్ అయితేనే బెటర్ అనే ఆలోచన బీజేపీలో మొదలైందని అంటున్నారు. దక్షిణాదిలో బీజేపీకి పెద్ద లీడర్లున్నా వారంతా వారి సొంత రాష్ట్రాలకే పరిమితమవుతున్నారు. పవన్ లా వారికి స్టార్ ఇమేజ్ లేకపోవడంతో ఆపరేషన్ సౌత్ కోసం పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని కమలదళం దాదాపు డిసైడ్ అయిందని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.